గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 51వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు తెలియజేసుకున్నాను. శివే శృంగారార్ధ్ర అని చెప్తూ శంకరులు ఈ శ్లోకాన్ని ప్రారంభించారు. శృంగారము అంటే శృంగములు అంటే కొమ్ములు అన్నిటికన్నా పైన ఉండేవి. రసములు అన్నిటికన్నా పైన ఉండేది శృంగార రసము అన్న విధంగా మనకి గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. మిగతా రసములన్నీ కూడా శృంగార రసములకు పోషకములుగా ఉన్నాయి అన్న విధంగా గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఈ విధమైన భావనతో మనము ఈ శ్లోకాన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రణయపూర్వకమైనటువంటి సందర్భములలో శృంగార రసమైనటువంటి చూపులతో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు శివుణ్ణి చూస్తూ ఉంటారు. శృంగార రసపూరితమైన దృక్కులు అప్పుడు కనిపిస్తూ ఉంటాయి అన్న విధంగా ఈ శ్లోక ప్రారంభం జరుగుతూనే ఉన్నది. అటువంటి సందర్భములలో ఇతరుల గురించి అసందర్భముగా కలిగినటువంటి చర్చలు కానీ ప్రస్తావనకు వచ్చినప్పుడు బీభత్స రసమును కనిపిస్తూ ఉంటారు అన్న విధంగా మనకి ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అటువంటి సందర్భాలలో సవతి యొక్క ప్రస్తావన వచ్చింది అంటే రౌద్ర రసము కనిపిస్తూనే ఉంటుంది కదా, ఏ స్త్రీలోనైనా సరే. అవతల వారి యొక్క వేషదర్శన, వస్త్రధారణ, అలంకరణ మొదలైనటువంటివి ఎంతో ఆహ్లాదకరంగా ఉండడానికి ఎవరైనా సరే కోరుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాలలో భయంకరమైనటువంటి వేషధారణ చూసిన వారికి ఎవరికైనా సరే భయం వస్తుంది కదా. అటువంటప్పుడు భయానకమైనటువంటి చూపులు చూస్తూ ఉంటారు కదా అన్న విషయం కూడా మనం గ్రహించాలి. ప్రణయపూర్వకమైనటువంటి సంభాషణల్లో ఒకరు ఎదుటివారి గురించి గొప్పలు చెప్పడము కానీ లేక తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడము కానీ అనేటువంటివి సహజముగా జరుగుతూ ఉండేవి. అటువంటి సందర్భాల్లో ఎదుటివారి గురించి చెప్పినటువంటి వీరగాథలు వింటున్న వారికి ఆశ్చర్యకరమైనటువంటి చూపులు మనం కనబరచడము అనేటువంటిది సహజముగా జరుగుతూనే ఉంటుంది కదా. అలాగా విజయగాథలను వింటున్నప్పుడు ఆశ్చర్యాన్ని ఎలాగా ప్రదర్శిస్తూ ఉంటారో, నిజముగా వీరిపైన నేను విజయము సాధించాను అని చెప్తున్నప్పుడు మాత్రము అయితే ఒక వేదరసమైనటువంటి దృక్కులు కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటి సందర్భంలో అయినా సరే తన సంతానం గురించి వచ్చినటువంటి ప్రస్తావన విషయంలో మాత్రము కరుణ రసము ఎవరైనా ప్రదర్శిస్తూనే ఉంటారు కదా. ఈ విధముగా సహజముగా జరిగినటువంటి చూపులను అమ్మవారికి ఆపాదించి శంకరులు ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచించినట్టుగా మనము గ్రహిస్తూ ఉంటాం. శృంగార హాస్య కరుణ రౌద్రవీర భయానకాః బీభత్సాద్భుత శాంతాఖ్య నవ సమీరిత అని మనకి గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. అంటే రసములు 9 రసములు ఉన్నాయి అని ఈ గ్రంథాలలో కనిపిస్తున్న వాక్యాన్ని చూసుకుంటే శంకర భగవత్పాదుడు ఈ శ్లోకములు ప్రతి పాదములోని రెండేసి రసములు చొప్పున ప్రస్తావన చేస్తూ మొత్తము 8 రసాల గురించే శంకర భగవత్పాదుడు తెలియజేసిన విధంగా మనము సులువుగా గ్రహిస్తూనే ఉంటాం. విక్రేయ జనక ఏవ రస అనేటువంటిది కూడా గ్రంథాల్లో కనిపిస్తుంది. ఏదైనటువంటిదైనా సరే వికారము సృష్టించేదే రసము అన్న విధంగా పేర్కొన్నాయి గ్రంథాలు. అంటే దేనికైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం లేక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది.
ఆ పద్ధతికి విరుద్ధంగా జరిగేది వికారం. ఆకారమునకు సకారమునకు విరుద్ధముగా జరిగేది వికారముగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సహజ సిద్ధముగా ఉండేదానికన్నా విరుద్ధంగా ఉండేది వికారము. అటువంటి వికారాలను సృష్టించేది రసము అన్న విధంగా మన గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా సహజ సిద్ధముగా ప్రాకృతిక సిద్ధముగా ఉండేటువంటిది శాంత రసము. రసములు 8 ఉన్నాయి, శాంతము అనేటువంటిది రసము కాదు అనేటువంటి భరతముని యొక్క వ్యాఖ్యానమైతే, ప్రముఖ వ్యాఖ్యానకర్త అయినటువంటి లక్ష్మీధర పండితులు కూడా దీనితో ఏకీభవించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా మంది భావన ప్రకారము రసములు 9 అన్నది విషయము నిజమే. శాంతము అన్నది కూడా ఒక రసముగా మనము గ్రహించవచ్చును. కానీ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శాంత రసాన్ని తెలియజేయలేదు. అంటే అమ్మవారు నిత్యము స్వాభావికముగానే శాంతముగా ఉంటారు కాబట్టి ఈ రసాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరము లేదు అన్న విషయాన్ని గ్రహించిన శంకరులు ఈ శాంత రసాన్ని గురించి చెప్పకుండా మిగిలిన 8 రసాల గురించే ప్రస్తావన చేసినట్టుగా మనము గ్రహించుకుంటూ ఉంటాం. సరసిరుహ సౌభాగ్య జనని అని ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే కమలముల యొక్క సౌందర్యము గాని సౌభాగ్యము గాని అమ్మవారి యొక్క అంగములలో భాగమైనటువంటి కుడి కన్నుగా ఉన్నటువంటి సూర్యుని యొక్క ప్రభావమే కదా. సూర్యుని యొక్క ప్రభావము చేత కమలములు సౌందర్యమును పొందినటువంటి కమలములు అమ్మవారిని వాటి సౌందర్యం గురించి పోటీ పడినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ పోటీలలో అమ్మవారు వాటిని ఓడించింది అన్న విషయంగా మనకి ఈ శ్లోకంలో కనిపించి, అందుకని అమ్మవారు వేర రసాన్ని ప్రదర్శించారు అన్నట్టు విధంగా చెప్పారు శంకర భగవత్పాదులు. అన్ని శ్లోకములలోనూ కూడా కలువల గురించి ప్రస్తావించి, నల్ల కలువల గురించి ముఖ్యంగా ప్రస్తావించినటువంటి శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఈ ఎర్ర కలువల గురించి తెలియజేశారు. ఎందుకు అంటే ఇక్కడ ఎర్ర కలువలు అనేటువంటివి ఎరుపుదనము అనేటువంటిది వీరత్వానికి సంకేతంగా తెలియజేస్తూ, ఈ ఎర్ర కలువలని నేను గెలిచాను కాబట్టి వీరత్వమైనటువంటి చూపులు ప్రదర్శించారు అన్న విధంగా తెలియజేస్తూ, అంతేకాకుండా అమ్మవారి యొక్క కరుణని కూడా మనము ఎరుపుదనంతో సంకేతాత్మకంగా తెలియజేసుకుంటూనే ఉంటాం. అందుకనిసే శంకర భగవత్పాదులు ఎర్ర కలువల గురించి ప్రస్తావించి వెంటనే అమ్మవారి యొక్క కరుణ గురించి కూడా ప్రస్తావించి మనకి ఆ ఎరుపుదనం గురించి అమ్మవారి కరుణ గురించి మనకి మరొకసారి జ్ఞాపకం చేసినట్టుగా మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎర్ర కలువలను తన చూపులతో అమ్మవారు జయించింది అని శంకరులు తెలియజేస్తే, మూక కవి రౌద్రంగా చూసినటువంటి చూపులు కూడా, అమ్మవారి యొక్క అటువంటి చూపులు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి, నీటిలో ఈదుతున్న చేపలాగా ఒక సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి అనే విధంగా తెలియజేసి ఒక శ్లోకాన్ని తన మూక పంచసతిలో రచించారు. ఆ శ్లోకాన్ని ఒకసారి మనము పరిశీలిద్దాం. మారద్రుహ మకుట సీమని లల్యమాని మందాకిని పయసితే కుటిలం చవిష్ణు కామాక్షి కోప రభసాద్బలమానమీన సందేహం కురయతి క్షణమక్షిపాత అనే విధంగా అంటూ ఈ శ్లోకాన్ని తన మూక పంచశతిలో రచించారు మూక కవి గారు. ఈ శ్లోకానికి యంత్రముగా గంధముతో చేసిన పలక మీద ఒక సమచతురస్రాన్ని నిర్మించుకొని దానిలో క్లీం అనే బీజాక్షరాన్ని 3 సార్లు లిఖించుకొని ఆ యంత్రాన్ని 45 దినములు పూజ చేసి ప్రతిరోజు కూడా గంధాన్ని తిలకముగా ధరించుకుంటూ 45 రోజులు పూజ అయిన తర్వాత యంత్రాన్ని శరీరమును ధరించి ప్రతిరోజు మినపగారెలు తేనెను నైవేద్యముగా సమర్పించుకున్న వారికి సర్వజనాదరణ, సకల వశ్యత,
గౌరవాభివృద్ధి అనేటువంటివి జరుగుతాయి అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 51వ శ్లోకం యొక్క విపుల భావన తెలియజేయడము పూర్తి అయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.